ఓకే. అరే ఇవాటికి పార్టీ అయిపోయింది, బిల్లు 50,000 వచ్చింది. మీ తాతలు కట్టరు, మా తాత కట్టడు. మా ఫ్యాక్టరీలో పొలాలే అమ్ముతాం. సరేలే కానీ మరి ఇంకా రేపు ఆ సందుకేసేందుకని పోదామండ్రా. ఎవడో రేపు బుక్ తీసుకొని అటు ఇటు తిరుగుతుండు. ఏం కంపెనీ రెడ్ బుక్ అయింది ఇది? వాడేంద్ర కంప్లైంట్ బుక్ అయిందిరా అది. ఏంటిది అది? రెడ్ బుక్ ఏ బుక్ అది? రెడ్ బుక్ కాదు, గ్రీన్ బుక్ కాదు. ఏ బుక్ అది? ట్రిపుల్ బి బుక్. ట్రిపుల్ బియా? ట్రిపుల్ ఏ చూసాం, ట్రిపుల్ ఆర్ చూసాం, ట్రిపుల్ బి ఏందిరా? బాయ్ భోజనం బుక్. బాయ్ భోజనం బుక్ అంటే దాంట్లో ఏముంటది? మన గ్రామంలో శుభకార్యాల బుక్ గారు. అంటే ఏంటి వస్తాను నాకు చూస్తావా? ఏం లేదు గారు, ఎల్లుండి బొమ్మల ఇంట్లో సమర్థ బంది, 100 ఏళ్ళుండి రాళ్ళ ఇంట్లో పెళ్లి, 100 ఏళ్ళుండి సాగుల్లో అన్నదానం. ఈ బుక్కులు నీ దగ్గర ఉన్నాయి, ఇంకొకటి ఏమైనా ఉందారా? 2 బుక్కులు. ఒకటి బాయ్ దగ్గర, రెండోది నా దగ్గర. ఇంకా ఎందుకు ఆ బాయ్ ఎవరు? బాయ్ బుస్సు బాయ్. ఈ బుక్ తీసుకొని మీ కాడ జాయిన్ అయిపోయింది ఏ దగ్గర కంటే కూడా రోజు భోజనాలను తినవచ్చు. ఇక్కడ ఫ్యాక్టరీలు అమ్ముతున్న బుక్ అడుగుతున్న వేరు. మీరు బాంబే ఎవరో పెట్టారంటే ఇక్కడ బాంబు పెడితే బాడీ గడ్లే ముందు పెడుతున్నారు ఏంద్రా మీరు? అట్లాంటి బాడీ గడ్ల ఏం చేస్తాం వాళ్ళు? స్కిట్ నాకు తెలిసి మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాము. బట్ మేము చిన్న ప్రయత్నం చేసాం. థ్యాంక్ యూ. అంటే చిన్నది ఏం లేదు, స్కిట్ తర్వాత చిన్న మెసేజ్ ఏం లేదు. బట్ మన ఊళ్ళో వాళ్ళందరూ కూడా మన కానాకి ఉంది, మనం అటు నుంచి వెళ్ళొచ్చు. బట్ స్టిల్ చాలా మంది కూడా ఏంటంటే ఇట్లా రాంగ్ రూట్ వెళ్తున్నారు, కొంచెం డేంజర్ స్పాట్. సో ప్లీజ్ చేంజ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ నుంచి కొద్దిగా దూరమైనా సరే కానీ మన కానా నుంచి అటు నుంచి వెళ్ళిపోండి దయచేసి. ఇది ఒక చిన్న విజ్ఞప్తి మీ అందరికి కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. క్లాప్స్ గట్టి కొట్టాలా? ఏం మనుషులు పోయినా దసరా